నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. బైపాస్ రోడ్లోని ఓ హోటల్లో అధికారులు జరిపిన సోదాల్లో భారీ ఎత్తున నిల్వ చేసిన చికెన్, కల్తీ వస్తువులను అధికారులు సీజ్ చేశారు. వంటకు ఉపయోగించే కొబ్బరి పొడి, నూడిల్స్, ఇతర వస్తువులన్నీ కల్తీ అని అధికారులు గుర్తించారు. హోటల్కు వచ్చే కస్టమర్స్ కు కుళ్లిపోయిన చికెన్, మటన్ అందిస్తోంది హోటల్ యాజమాన్యం. దీంతో హోటల్ సిబ్బందిని హెచ్చరించిన అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి జ్యోతిర్మయ్ మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తీసుకొని రండి బయట లేక ఖమ్మం నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. బైపాస్ రోడ్లోని ఓ హోటల్లో అధికారులు జరిపిన సోదాల్లో భారీ ఎత్తున నిల్వ చేసిన చికెన్, కల్తీ వస్తువులను అధికారులు సీజ్ చేశారు. వంటకు ఉపయోగించే కొబ్బరి పొడి, నూడిల్స్, ఇతర వస్తువులన్నీ కూడా కల్తీ అని అధికారులు గుర్తించారు. హోటల్కు వచ్చే కస్టమర్లకు కుళ్లిపోయిన చికెన్, మటన్ అందిస్తోంది హోటల్ యాజమాన్యం. దీంతో హోటల్ సిబ్బందిని హెచ్చరించిన అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి జ్యోతిర్మయ్ మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, ఈ మధ్య ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఏంటి అప్డేట్స్? గుడ్ ఈవినింగ్. ఖమ్మం నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం నగరం బైపాస్ రోడ్డు మీద ఉన్న రెస్టింగ్ హోటల్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో తీసుకొని రండి బయట లేక తీసుకొని రండి బయట లేక ఖమ్మం నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, ఈ రెస్టింగ్ హోటల్లో మొత్తం కూడా కుళ్లిపోయిన ఆహార పదార్థాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే గుర్తించారు. మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి నాన్ వెజ్ రకాల ఐటమ్స్ అన్ని కూడా చికెన్ గానీ, మటన్ గానీ అన్ని కూడా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. వీటి అన్నిటినీ గుర్తించినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు వాటి అన్నిటిని కూడా తీసి బయటకు పడేశారు. మొత్తం అక్కడ ఉన్నటువంటి కాలువలో పడేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. అదే ఖమ్మం నగరంలో అనేక హోటల్స్ వెళ్తాయి. అందులో కొన్ని 5 స్టార్ హోటళ్ల తరహా కూడా బోర్డులు పెట్టుకొని ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే ఈ హోటల్లో మంచి ఫుడ్ ఉంటుందని భావించినటువంటి వినియోగదారులు అక్కడికి వెళ్తే విస్తుపోయే నిజాలు కూడా వాళ్లకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అనేక రకాల హోటల్స్ కూడా ఈ తరహా ఘటనలకు పాల్పడతా ఉన్నాయి. దాదాపు నెల రోజులకు పైగా కూడా నిల్వ ఉంచినటువంటి ఆహార పదార్థాలను హోటల్స్ లో పెట్టుకుంటున్నట్టు కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో కొంతమంది కస్టమర్లు కూడా ఫుడ్ తినడానికి వెళ్లిన సందర్భంలో కుళ్లిపోయిన వాసన రావడం, ఆహార పదార్థాల్లో బొద్దింకలు గాని, ఎలుకలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించారు. అయితే చాలా ఆలస్యంగా కూడా అధికారులు స్పందించారు. ఎప్పుడో కస్టమర్లు కంప్లైంట్ చేస్తే చాలా రోజులకు స్పందించారు. ఈ నేపథ్యంలో ఇవాళ రెస్టింగ్ హోటల్ కు వచ్చినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ తరహా ఫుడ్ ని కనుగొన్నారు. మొత్తం కూడా నాన్ వెజ్ కు సంబంధించినటువంటి చికెన్, మటన్, ఇతర రకాల వస్తువులను కూడా కుళ్లిపోయిన దశలో గుర్తించి వాటి అన్నిటిని కూడా మురికి కాలువలో పడేశారు. అయితే ఈ ఒక్క హోటల్కే పరిమితం కాదు, ఖమ్మం నగరంలో ఉన్నటువంటి అనేక హోటల్లో కూడా ఈ తరహా దందా కొనసాగుతుంది. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను కస్టమర్లకు వడ్డిస్తా ఉన్నారు. వాళ్ళు ఏదో వస్తున్నారు, తిని వెళ్ళిపోతున్నారు తప్ప దీని గురించి ఎవరైనా పెద్దగా కంప్లైంట్ చేసినా కూడా పెద్దగా అధికారులు పట్టించుకునే సందర్భాలు ఉన్నాయి.
అయితే ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు రంగంలోకి అయితే దిగారు. ఈ కుళ్ళిపోయిన ఆహార పదార్థాలను గుర్తించి హోటల్ యాజమాన్యాన్ని అయితే నిలదీశారు. మరోసారి ఇలాంటి ఘటన చోటు చేసుకుంటే హోటల్ ని సీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే ఈ హోటల్ కు చాలా ప్రాధాన్యత, ఒక ప్రముఖ హోటల్ కు కూడా ఖమ్మంలో భావించుకోవచ్చు. ఇతర రాజకీయ ప్రముఖులు కానీ ఆ ప్రముఖులు ఎవరైనా పార్టీలు చేసుకున్నా కూడా ఈ హోటల్లోనే ఎక్కువగా కూడా చేస్తా ఉంటారు. అలాంటి హోటల్లో ఈ తరహా ఘటన వెలుగు చూడడం అందరినీ కూడా కొంత ఆందోళనకు గురి చేస్తా ఉంది. అయితే ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఒకటే చెప్తున్నారు, ఈ ఏదైనా కుళ్ళిపోయిన వస్తువులు కానీ, నకిలీ కానీ, కల్తీ ఆహార పదార్థాలు ఏమన్నా మీ దృష్టికి వస్తే తమ దృష్టికి తీసుకురావాలని చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో వీళ్ళైతే హోటళ్లను విజిట్ చేయట్లేదు. దీంతో అనేక అనుమానాలు ఉన్న హోటళ్ల మీద దాడులు చేయకపోవడంతో నిజాలు బయటికి రావట్లేదు అనేది కూడా కొంతమంది కస్టమర్లు చెప్తున్నటువంటి మాట ఉంది. ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఖమ్మం నగరంలో ఉన్నటువంటి అనేక హోటళ్లలో నిఘా పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే మనం హైదరాబాద్ పరిధిలో చూస్తున్నాము, అనేక హోటళ్లను సీజ్ చేసినటువంటి ఘటన చోటు చేస్తున్నటువంటి పరిస్థితి. అదే ఘటనకు సంబంధించి ఖమ్మంలో కూడా ఈ తరహా దాడులు చేస్తే అనేక హోటళ్ల బండారం బయటపడే అవకాశం ఉంటుంది కనుక ఫుడ్ సేఫ్టీ అధికారులు పూర్తి స్థాయిలో ఖమ్మం మీద దృష్టి పెట్టాలి. ఖమ్మంలో ఉన్నటువంటి అనేక హోటళ్ల మీద దాడులు చేస్తే ఇలాంటి ఘటనలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆ ఒకటి రెండు హోటళ్ల మీద చర్యలు తీసుకుంటే మాత్రం తప్పకుండా అందరూ కూడా దారికి వచ్చే అవకాశం ఉందనేది భోజన ప్రియులు చెప్తున్నటువంటి మాట. రహనా. ఓకే అకేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఎడ తీసుకొని రండి, బయట తీసుకురండి, బయట లేక